తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమకు ఈసారి నిరాశే ఎదురైంది. అనుభవం ఉన్న నేత, మంత్రిగా పనిచేసింది కూడా ఉంది. పార్టీ కోసం చేసిన త్యాగాలు, విధేయత అన్నీ ఉన్నా ఈసారి ఎమ్మెల్సీ సీటు మాత్రం దక్కలేదు. ఇది ఆయన అనుచరులలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. కానీ దేవినేని ఉమ మాత్రం ఈ నిర్ణయాన్ని సహజంగా స్వీకరిస్తున్నట్టు కనిపిస్తున్నారు. దేవినేని ఉమ టీడీపీకి కీలక నాయకుడు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీకి ముఖ్యమైన వనరుగా ఉన్నారు. 2014-19 మధ్యకాలంలో నీటిపారుదల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా పార్టీ తరపున ప్రతిపక్ష స్వరాన్ని బలంగా వినిపించారు. గత ఎన్నికల్లో ఆయన మైలవరం సీటును పార్టీ కోసం త్యాగం చేశారు. పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి విధేయతను ప్రదర్శించారు. ఈ కారణంగానే ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం వస్తుందని అనుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా వచ్చినప్పుడు దేవినేని ఉమ పేరు కనిపించకపోవడం పెద్ద షాక్గా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నుంచి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా ఈ విషయం తెలియడంతో ఉమా అనుచరులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇన్నేళ్లుగా పార్టీకి చేసిన సేవలకు ఇది తగిన గుర్తింపా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. మైలవరం సీటును ప్రత్యర్థికి ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు కూడా దక్కకపోవడం దేవినేని ఉమా అనుచరులకు కలిచివేసింది. మొదట ఎమ్మెల్యే సీటు మిస్ అయితే రాజ్యసభ అవకాశం వస్తుందని భావించారు. అది కుదరకపోవడంతో ఎమ్మెల్సీ స్థానం వస్తుందని ఆశించారు. కానీ అది కూడా తప్పిపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. దేవినేని ఉమ మాత్రం ఈ వ్యవహారాన్ని ఎంతో స్పోర్టివ్గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పార్టీ తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తానని, అసంతృప్తికి తావులేదని స్పష్టం చేస్తున్నారట. ఒక నిజమైన కార్యకర్త అంటే నాయకత్వం తీసుకునే నిర్ణయాలను గౌరవించడమేనని ఆయన చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతానికి టీడీపీకి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాల్లో పూర్తి బలం ఉన్నప్పటికీ జనసేన, బీజేపీ వంటి మిత్రపక్షాలకు కూడా అవకాశాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల ఉమ లాంటి సీనియర్ నేతలకు అసంతృప్తి తలెత్తింది. అయితే భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని అధిష్టానం భరోసా ఇచ్చింది. వచ్చే 5 ఏళ్లలో వైసీపీకి చెందిన ఖాళీ అయ్యే పదవులు టీడీపీ కూటమికి వస్తాయని భావిస్తున్నారు. అప్పుడు ఉమా, వర్మ వంటి వారికి న్యాయం జరిగే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. ఇది తాత్కాలిక అసంతృప్తి మాత్రమేనని, భవిష్యత్తులో తగిన గౌరవం దక్కుతుందని పార్టీ నేతలు అంటున్నారు. దేవినేని ఉమా ఈ పరిణామాన్ని ప్రశాంతంగా స్వీకరిస్తున్నప్పటికీ ఆయన అనుచరులు మాత్రం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తమ నాయకుడికి తగిన గుర్తింపు దక్కకపోవడం వారికి నచ్చడం లేదు. త్యాగాలు మావి, ఫలితాలు వేరొకరికా అనే భావన వారిలో పెరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.